ఫ్రెండ్స్, సండే రోజు అది కూడా ఇంత డ్రై టాపిక్ ఇండియన్ ఎకానమీ పైన ఓపిక వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. బహుశా ఎకానమీ అంత హాట్గా ఉన్నట్లుంది. సో ఏంటి సాధారణంగా ఆర్థిక వ్యవస్థ అంటే అది మన జీవితాలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పటికీ కూడా చాలామంది ఆర్థిక అంశాలపైన, ఆర్థిక విధానపరమైన అంశాలపైన అంతగా అవగాహన ఉండదు, ఆసక్తి చూపదు. అవగాహన ఎందుకు ఉండదు అంటే అర్థశాస్త్రాన్ని మన దేశంలో అర్థం కాని శాస్త్రంగా మార్చేశారు. ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్టు, మనకు తెలియదులే అనుకుంటారు. రెండవది, ఆర్థిక విధానాలు లోతుపాతుల్లోకి వెళ్ళి అర్థం చేయించేటువంటి వ్యవస్థలు దేశంలో బలహీనపడుతున్నాయి. ఒకప్పుడు మీడియాలో బాగా చర్చ జరిగేది ఎకానమీ పైన, సీరియస్ ఇష్యూస్ పైన. ఇప్పుడు మీడియాలో పనికిమాలిన రాజకీయాలు తప్ప వేరే చర్చ ఉండదు. ఏదైనా ఎమోషనల్ ఇష్యూసే చర్చ జరుగుతుంది తప్ప జీవితాలకు సంబంధించిన సీరియస్ ఇష్యూస్ చర్చ జరగదు ఎక్కడా కూడా. సోషల్ మీడియా అయితే అదొక బ్రెయిన్ రాట్. ఇక అందులో కుప్పలు తెప్పలుగా వచ్చే రీల్స్ ప్రజల ఆలోచన శక్తిని పెంచడం కన్నా ప్రజల్ని అవగాహన రాహిత్యం వైపుగా నడిపిస్తుంది. అందువల్ల ఇలాంటి సెమినార్స్ పెట్టుకొని ఎకానమీ ఇష్యూస్ను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు ధన్యవాదాలు చెప్పాలంటే ఆయన హైదరాబాద్ గడ్డపైన ఇచ్చిన పిలుపు దేశ ప్రజలందరినీ ఆర్థిక అంశాల వైపు ఆలోచింపేలా చేసి, కొన్ని సందర్భాల్లో వాళ్ళ రాజకీయ అవసరాల కొరకైనా వారు చేసే పనులు, చర్యలు సమాజానికి చైతన్యానికి కారణమవుతాయి. మోడీ హైదరాబాద్కు వచ్చారు. చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన 10 రాళ్ళు, బీఆర్ఎస్ పైన ఒక 5 రాళ్ళు, ఇలా అందరి మీద రాళ్ళేసి వెళ్ళిపోతారు అనుకున్నారు. ఆయన ప్రజలపైనే రాళ్ళేయడం మొదలుపెట్టాడు. ఏం రాళ్ళేసాడు? ఏడాది దాకా బంగారం కొనకండి అప్పీల్ చేశాడు. మొదటిది. 2, విదేశీ ప్రయాణాలకు వెళ్ళకండి. 3, విదేశీ వస్తువులు కొనకండి. 4, ప్రజా రవాణానే ఎక్కువగా ఎంచుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. 5, వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించండి. 6, ఎరువుల వినియోగాన్ని తగ్గించండి. ఇలా ఆయన ప్రజలకు కొన్ని పిలిపించాడు. సో ప్రజలకు పిలిపించిన వల్ల ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతోంది అంటే దేశంలో ఇంధన సంక్షోభం రాబోతుందా? దేశం మరోసారి ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్, విదేశీ మారక ద్రవ్య నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? ఇక ఒక దశకైతే సోషల్ మీడియాలో మరోసారి లాకౌట్ వస్తుందా, లాక్డౌన్ వస్తుందా? ఇలా రకరకాల చర్చలు మొదలయ్యాయి. కానీ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చెప్పాడు? దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఆర్థిక సంక్షోభము నా ప్రభుత్వ విధానాల వల్ల కాదు, ఇది నా పైన నా ప్రమేయం లేకుండా దేశంలో ప్రభుత్వాలు అనుసరించే విధానాలతో ప్రమేయం లేకుండా ఈ ఎకనామిక్ క్రైసిస్ వచ్చి పడుతుంది. దాని నుంచి వచ్చేటువంటి దుష్పరిణామాలకు నన్ను బాధ్యుని చేయకు, మా ప్రభుత్వాన్ని బాధ్యులు చేయకు అనేటువంటి ఒక రాజకీయ వ్యూహంతో ఆ ఉపన్యాసం ఇచ్చాను. ఆ ఉపన్యాసంలో చెప్పినవి తప్పని నేను అనలేదు. డెఫినెట్గా భారతదేశం ఫారిన్ ఎక్స్చేంజ్ ఛాలెంజెస్ ఎదుర్కొన్న పరిస్థితి. ఎస్, మనకు నియర్లీ 700 బిలియన్, 70,000 కోట్ల డాలర్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. 70,000 కోట్ల డాలర్లకు విలువైన ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు మనము ప్రమాదం ఏమీ లేదు. వాస్తవంగా 8 to 10 months మనకు $1 సంపాదించుకోలేకపోయినా ఇండియా గట్టెక్కగలుగుతుంది.
8 to 10 months. ఇది మీకు కంపారిటివ్లీ 1991లో మీరు ఇప్పుడు గుర్తుండే ఉంటుంది పెద్దవాళ్లకు, మనం ఆఖరికి మన దగ్గర ఉన్న గోల్డ్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెడితే తప్ప మన దేశాన్ని నమ్మే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఆ రోజు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్య నిల్వలు 15 రోజుల దిగుమతులకు సరిపోయేంత మాత్రమే ఉండేది. అంటే ఒక 1991లో 15 days ఆఫ్ ఇంపోర్ట్ బిల్లుకు చాలినంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే, ఇప్పుడు అది ఏకంగా మీకు 8 to 10 months ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కు సరిపోయే స్థాయికి పెరిగాయి. మరి ఇంత పెరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు? ఎందుకు బంగారం కొనొద్దంటున్నాడు? బికాజ్ మన దేశంలో ఉత్పత్తి అయ్యే మన దేశంలో కొనుగోలు అయ్యే బంగారంలో అత్యధికంగా మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సింది, 99% ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. గోల్డ్ సప్లైకి మన దేశంలో మైన్స్ లేవు, పెద్ద అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గోల్డ్ ప్రొడక్షన్. ఇక రెండవది రీసైకిల్ గోల్డ్ అంటారు, అంటే పాత నగలు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. దానివల్ల కొత్తగా కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు, దాన్ని రీసైకిల్ గోల్డ్ అంటారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ను అమ్ముతూ ఉంటుంది. అది 3 రకాల సోర్స్ ఉంటుంది దేశీయ గోల్డ్ మార్కెట్లో. ఒకటి ఇంపోర్టెడ్ గోల్డ్, దిగుమతి చేసుకున్న బంగారం. 2 రీసైకిల్ గోల్డ్, అంటే మన దేశంలో ఉన్న వారు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మడం. మన దేశంలో ఎంత బంగారం ఉందంటే ఆశ్చర్యపోతాం. మీరు 25,000 టన్నుల గోల్డ్ ఉంది మన దగ్గర. ప్రపంచంలోనే ఇళ్లలో, దేవాలయాల్లో గోల్డ్ అంతా కలుపుకుంటే ప్రపంచంలోనే హైయెస్ట్ మన దేశంలో ఉంది. 25,000 tons ఆఫ్ గోల్డ్ ఉంది. అమ్మేది కూడా చాలా తక్కువే. లాస్ట్ 3 monthsలో ఒక 50 టన్నులు మాత్రమే గోల్డ్ అమ్మేశారు. కానీ ఎంతో కొంత గోల్డ్ హౌస్ హోల్డ్స్ మన దగ్గర ఉన్న భోగంతో వాళ్ళ అవసరాల కొరకు, లేదా బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొన్నాను కనుక లాభం వస్తుందనో అమ్ముతూ ఉంటారు. అది రీసైకిల్ గోల్డ్. 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను డైవర్సిఫికేషన్ చేసుకోవటానికి, ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే చాలామంది డాలర్లే అనుకుంటారు, కాదు. డాలర్లు, యువాన్లు, యెన్లు, యూరోలు, పౌండ్లు, అలాగే గోల్డ్, ఇవన్నీ కలిపితే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటారు. సో డాలర్తో ఏర్పడుతున్న ప్రమాదాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ కొనడం పెరిగింది. మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ విపరీతంగా కొంటున్నాయి. ఎందుకంటే దీనికి కారణం కూడా ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసినప్పుడు రష్యాకు చెందిన వేల కోట్ల డాలర్ల ఫారిన్ ఎక్స్చేంజ్ను అమెరికా స్తంభింపజేసింది. అంటే అమెరికా దాన్ని ఉపయోగించుకోకుండా చేసింది. అలాగే ఇరాన్కు చెందినటువంటి 1,000 కోట్ల డాలర్లను కూడా అమెరికా స్తంభించింది. ఇది చూశాక ప్రపంచానికి ఏమర్థమైంది? అమెరికా ఒక దేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే విమానాలు పంపించాల్సిన అవసరం లేదు. దాని సింపుల్గా ఆ దేశము తన దగ్గరున్న డాలర్లను ఉపయోగించుకోకుండా చేసిందనుకోండి, ఆ దేశం ఇబ్బందుల పాలవుతుంది. మరి అమెరికా ఎలా ఉపయోగించుకోకుండా చేస్తుంది సార్ అని మీరు అనొచ్చు. అది డాలర్ల పేమెంట్లు, సెటిల్మెంట్లంతా ఒక వ్యవస్థ. ఇప్పుడు మన దగ్గర 500 రూపాయల నోటు ఉంది, మన పక్క షాప్లోకి వెళ్తే వెంటనే చేంజ్ ఇచ్చేస్తారు. కానీ డాలర్లో పేమెంట్లు జరగాలన్నా, డాలర్లలో రిసీవ్ చేసుకోవాలన్నా దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. దాని పేరు స్విఫ్ట్ అంటారు, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అని. ఈ స్విఫ్ట్ వ్యవస్థ పైన అమెరికాదే డామినేషన్. అందుకొరకు రష్యా దగ్గరున్న, ఇరాన్ దగ్గరున్న డాలర్లను ఆ దేశాలు ఉపయోగించుకోకుండా అమెరికా చేసింది. దాంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ఇండియాతో సహా, డాలర్ను కూడా అమెరికా ఆయుధముగా వాడగలుగుతుంది, వెపనైజేషన్ ఆఫ్ డాలర్ చేయగలుగుతుంది. దీన్ని నివారించాలంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్లో $1 ఉండకూడదు
అని మొదలుపెట్టి డైవర్సిఫై చేసుకోవడం మొదలుపెట్టి మన దేశ ఫారిన్ ఎక్స్చేంజ్లో ఒకప్పుడు డాలర్లు నెంబర్ 1 అయితే నెంబర్ 2 యూరో ఉండేది. ఇప్పుడు యూరో కాదు, గోల్డ్ నెంబర్ 2 అయింది. సో అందువల్ల రిజర్వ్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా గోల్డ్ అమ్మేది లేదు. రీసైకిల్డ్ గోల్డ్ పరిమితమే. అత్యధికంగా మనం ఇంపోర్ట్ గోల్డే కొంటున్నాం. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ ఇస్ రైట్. అంటే డాలర్లు ఎక్కువ ఖర్చు కాకూడదు అంటే మనం బంగారము కొనకూడదు. కానీ ఇది ఈ పిలుపు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మీకు ఇన్ఫెక్షన్ ఉంది అని, ఆ ఇన్ఫెక్షన్ ఒక వైరస్ ఇంకో పలానా ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ను తగ్గటానికి ఏ మెడిసిన్ కావాలి అని చూసి మన బ్లడ్ కల్చర్ టెస్ట్ కూడా చేసి అందులో రకరకాల యాంటీబయాటిక్స్ను టెస్ట్ చేస్తాడు. సో ఏ యాంటీబయాటిక్ మన బాడీలో ఉన్న డిసీజ్ను చంపగలుగుతుంది అని చూస్తారు, దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తారు. కానీ మన బాడీలో ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఉంటే మరో రకమైన యాంటీబయాటిక్ ఏ డాక్టర్ ఇవ్వడు, ఇచ్చినది పనిచేయదు. ఉదాహరణకు మన బాడీలో నార్ఫ్లాక్సిన్ అనే యాంటీబయాటిక్ వాడితేనే తగ్గే ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, నార్ఫ్లాక్సినే ఇస్తారు తప్ప సల్ఫామైసిన్ ఇవ్వరు. సో అందువల్ల బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ను కల్చర్ టెస్ట్ ద్వారా గుర్తించి ల్యాబొరేటరీలో పరీక్షించి ఏ యాంటీబయాటిక్తోనైతే ఆ ఇన్ఫెక్షన్ పోతుందో ఐడెంటిఫై చేసి మనకు ఆ యాంటీబయాటిక్ కోర్స్ రాస్తాడు ఏ డాక్టర్ అయినా. సో అందువల్ల మనం కూడా కోరుకోవాల్సింది ఏంటి ప్రభుత్వాన్ని, అయ్యా మన ఎకనామీలో ఏదైనా ఒక అనారోగ్యం ఉంటే దానికి కారణాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ కారణాలను పరిష్కరించాలి తప్ప సంబంధం లేని వాటితో మీరు సొల్యూషన్ ఉంటుందా అనేది క్వశ్చన్. మరింతగా అర్థం కావాలంటే గోల్డ్లోకే వద్దాం. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రైమ్ మినిస్టర్ డయాగ్నోసిస్ ఇస్ కరెక్ట్. గోల్డ్ కొనడం వల్ల మనం పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెడుతున్నాం. గోల్డ్ ఎకానమీని ఎక్స్పాండ్ చేయదు. మనం గోల్డ్ కొంటాం, తీసుకొచ్చి లాకర్లో పెట్టుకుంటాం. గోల్డ్ కొంటాం, నక్లెస్ చేసుకొని మెడ మీద వేసుకుంటాం. దీనివల్ల 10 మందికి ఉద్యోగాలు రావు, 10 రూపాయల అదనపు ఉత్పత్తి జరగదు. సో గోల్డ్ ఈజ్ అన్ ఐడిల్ అసెట్. ఈ ఐడిల్ అసెట్ పైన ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెడితే దేశ ఎకానమీకి నష్టము. ఇది ప్రధానమంత్రి సూత్రీకరణ, కరెక్ట్ అని. ఉదాహరణకు మీరు ఫారిన్ నుంచి ఒక మిషనరీ ఇంపోర్ట్ చేసుకుంటారు, ఆ మిషనరీతో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేస్తారు. ఆ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వల్ల 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఒక మిషన్ ఇంపోర్ట్ చేసుకుంటే ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది, గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఎకానమీ ఎక్స్పాండ్ కాదు. అంటే మిషనరీ ఇంపోర్ట్కు డాలర్లు ఖర్చు పెట్టడం, గోల్డ్ ఇంపోర్ట్కు డాలర్లు ఖర్చు పెట్టడం ఒకటే కాదు. ఇక్కడ వరకు ప్రధానమంత్రి సూత్రీకరణతో మనం కూడా అంగీకరిస్తాం. కానీ మరి ప్రిస్క్రిప్షన్ ఏంటి? దానికి ప్రిస్క్రిప్షన్ ఏం చెప్పారు? ఏడాది దాకా భారత ప్రజలంతా బంగారం కొనడం మానేయండి అని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ చెప్పిన ఎకనామిక్ క్రైసిస్ డయాగ్నోసిస్ కరెక్ట్, ప్రిస్క్రిప్షన్ కరెక్టా? అనుభవం ఏం చెప్తోంది? పోనీ ఆయన పార్టీ నాయకులు ఇళ్లల్లో గోల్డ్ కొనడం మానేశారా? మీరు ఇప్పుడు జ్యువెలరీ షాప్లకు వెళ్ళండి, నిన్న కూడా పత్రికలు వచ్చింది, పెద్ద ఎత్తున మళ్ళీ కొనుగోళ్లు పెరిగాయి అని. ఎందుకు పెరిగాయి? గోల్డ్ ప్రైస్ భారీగా పడిపోతూ వస్తుంది. భారీగా పెరిగింది 3 ఏళ్ళలో. 2024లో గోల్డ్ మీకు 2024లో మీకు 228% పెరిగింది. 2025లో 65% పెరిగింది. ఫస్ట్ 3 months ఆఫ్ 2026లో 10% పెరిగింది. అంటే మీరు 2024 జనవరిలో కనుక ₹1,00,000 గోల్డ్ కొంటే ఇవాళ 2 లక్షలు అయింది. సో సహజంగానే ఇంత పెరిగిన తర్వాత ఇక ఇందులో ఎంతో కొంత అమ్ముకొని లాభం సంపాదించాలనుకుంటారు. ఎందుకంటే ఏప్రిల్ నుంచి గోల్డ్ రేట్ పడిపోవడం మొదలుపెట్టారు. ఈ మంత్ మధ్యలో మీరు గమనించారు, ఈ 1-2 monthsలోనే గోల్డ్ భారీగా పడిపోయింది. సో భారీగా పడిపోయినప్పుడు మళ్ళీ కొనడం మొదలుపెట్టారు. ప్రైమ్ మినిస్టర్ చెప్పడంతో ఆపలేదు,
ప్రైమ్ మినిస్టర్ వద్దంటే కొనడం ఆగడం లేదు. మరి మీ ప్రిస్క్రిప్షన్తో ఏంటి సమస్య? కానీ ప్రజలు గోల్డ్ ఎందుకు కొంటున్నారు అనేది కనుక ప్రధానమంత్రి అర్థం చేసుకుంటే, ఆ దానికి పరిష్కారాలు కనుక వెతికితే ప్రజలు గోల్డ్ కొనడం మానేస్తారు. అందుకే డయాగ్నోసిస్కు ప్రిస్క్రిప్షన్కు ఎంత తేడానో చూడండి. ప్రైమ్ మినిస్టర్ ఐడెంటిఫై చేసిన డయాగ్నోసిస్ కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ప్రిస్క్రిప్షన్ ఎక్కడ సమస్య? ఎందుకు ప్రజలు బంగారం కొంటున్నారు? దీనికి కారణాలు ఏంటి? అఫ్కోర్స్ మన దేశంలో బంగారానికి సాంప్రదాయముతో విలువ ఉంది, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ దేర్ ఆర్ ఆల్సో ఎకనామిక్ రీజన్స్. గోల్డ్ కొనేవారు దేశంలో ఎన్ని రకాల గోల్డ్ కొంటారు? 3 రకాలుగా గోల్డ్ కొంటుంటారు. ఒకటి జ్యువెలరీ రూపంలో కొంటారు, నగల రూపంలో గాజులు, నెక్లెస్లు, వడ్డానములు, గొలుసులు ఇవి. రెండవది కాయిన్స్ అండ్ బార్స్ రూపంలో కొంటారు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అంటారు, అందరికీ తెలుసు. మూడవది ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్ గోల్డ్, అంటే షేర్ మార్కెట్లో షేర్లు కొన్నట్లు ఫిజికల్ గోల్డ్ కొన్నారు, పేపర్ గోల్డ్ కొంటారు. ఈ 3 రకాల్లో అత్యధికంగా ఉండేది నార్మల్గా ఇదివరకు జ్యువెలరీ ఉండేది. ఇప్పుడు జ్యువెలరీ కన్నా ప్రజలు ఇన్వెస్ట్మెంట్ కొరకు గోల్డ్ కొనడం పెరిగింది. అది కాయిన్స్ అండ్ బార్స్ రూపంలో కావచ్చు, అది ఈటీఎఫ్ల రూపంలో అయినా కావచ్చు. అంటే ప్రజలు కేవలం ఒక సాంస్కృతిక వాల్యూతోనే గోల్డ్ కొట్టలేరు. అంటే గోల్డ్ ఈజ్ నాట్ పర్చేజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సెంటిమెంట్. గోల్డ్ ఈజ్ బీయింగ్ పర్చేజ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మరి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడే ప్రైమ్ మినిస్టర్కి అర్థం కావాల్సింది కూడా ఏంటంటే, ప్రభుత్వానికి, ప్రధానమంత్రిని ఒక్కరిని కాదు మనం చెప్పేది, అయ్యా బ్యాంక్ డిపాజిట్లలో ఇంట్రెస్ట్ రేటు గణనీయంగా పడిపోయింది. ఫ్యూ ఇయర్స్ క్రితం 8.5% ఉండే, ఇప్పుడు 6.5% అయింది. స్మాల్ సేవింగ్స్ పైన పడిపోయింది. ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ రావడం లేదు. మరి ఇతర రకాల సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని మీరు డిస్కరేజ్ చేశాక డెలిబరేట్గా డిస్కరేజ్ చేశారు. ఎందుకు డిస్కరేజ్ చేశారు? బ్యాంక్ డిపాజిట్ రేట్లను ఎందుకు తగ్గించారు? దానికి కారణం బడా కార్పొరేట్ శక్తులకు చీప్గా లోన్లు రావాలి కనుక. అఫ్కోర్స్ ప్రాసెస్లో మనం కూడా హౌసింగ్ లోన్ తీసుకుంటే చీప్ రావచ్చు, కానీ మనకు రొక్క చేసింది పెద్ద పెద్ద బిలియనీర్లకు చాలా లో ఇంట్రెస్ట్ రేటుకు క్యాపిటల్ రావాలి. అంటే మనకు డిపాజిట్ పైన తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తేనే అమ్మానికో అదానికో లోన్ పైన తక్కువ ఇంట్రెస్ట్కు లోన్ వస్తాయి. మరి రెండో కారణం ఏంటి? ఎందుకు డిస్కరేజ్ చేశారు వీటిని స్మాల్ సేవింగ్స్తో సహా? ఎందుకంటే భారత ప్రజలు ఈ సురక్షితమైన సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లో దాచుకోకుండా స్టాక్ మార్కెట్ వైపుగా పెట్టుబడులు మారటానికి. ఎందుకు స్టాక్ మార్కెట్లోకి ఎందుకు పెట్టుబడులు మారాలి? మళ్ళీ అక్కడ కూడా బడా కార్పొరేట్ సంస్థలకు ఎలాంటి ఖర్చు లేకుండా డబ్బులు రావాలి. ఇప్పుడు కంపెనీ బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఎక్స్పాండ్ చేస్తే వడ్డీ కట్టాలి. స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా షేర్లు అమ్ముకొని మనీ సేకరిస్తే దానికి ఏం వడ్డీ ఉండదు. అందువల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వాలు స్మాల్ సేవింగ్స్, బ్యాంక్ డిపాజిట్ లాంటి అష్యూర్డ్ రిటర్న్ వచ్చేటువంటి సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ల పైన, ఆ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లను అన్అట్రాక్టివ్ చేసి స్టాక్ మార్కెట్లను అట్రాక్టివ్ చేసి, ఫలితంగా ఈరోజు ప్రజలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేరు, ఎందుకంటే అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అలాగే మీకు బ్యాంకుల్లోనో పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటే వడ్డీ రాదు. రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే అది గందరగోళంగా ఉంది. మరి ఎక్కడ పెట్టాలి? బంగారంలో పెడుతున్నారు. అంటే ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి, బంగారం ఎక్కువ కొనటానికి కారణము ప్రభుత్వానికి అర్థమైతే పరిష్కారాన్ని చూడాలి. అంటే ఎకానమీలో ఇతర సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే బంగారం పైన ఎవరూ కొనిపెట్టరు. బంగారం పైన వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా రియల్ ఎస్టేట్లో పెడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎవరు పెట్టరు. ఉదాహరణకు మీకు బ్యాంక్ డిపాజిట్లో పెడితే వచ్చే వడ్డీ కాస్త ఎక్కువ ఉంటే గోల్డ్లో పెట్టి తగ్గుతుందో పెరుగుతుందో తెలియని గోల్డ్లో పెట్టడం కన్నా డిపాజిట్లు పెట్టుకుంటే సురక్షితంగా ఉంటుంది కదా అనుకుంటారు. ఇవాళ ఇండియాలో పరిస్థితి ఏంటి?
బ్యాంకుల్లో రిటైర్డ్ పీపుల్ తప్ప ఎవరు డిపాజిట్లు పెట్టడం లేదు. బ్యాంకింగ్ సెక్టార్ ఒక పెద్ద క్రైసిస్ని ఎదుర్కొంటోంది. డిపాజిట్ల గ్రోత్ రేట్ తక్కువ ఉంది, అప్పుల గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. బ్యాంకులకు వచ్చే డిపాజిట్లు ఎక్కువగా పెరగడం లేదు, బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ ఇండస్ట్రీ సర్వైవలే క్వశ్చన్ అవుతుంది, ఎందుకంటే డిపాజిట్లు వస్తేనే వాళ్ళు లోన్ ఇవ్వగలుగుతారు. అందువల్ల ఈ క్రైసిస్ అంటే ఇతర సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సరిగా లేక ప్రజలు గోల్డ్లో కొంటున్నారు. ఇంకొక కారణం కూడా ఉంది, ప్రజల సేవింగ్స్ రేటు పడిపోతుంది. మీరు హౌస్ హోల్డ్ సేవింగ్స్ తీసుకుంటే ధరలు పెరగడం వల్ల కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల ప్రజల ఆదాయాలు రియల్ వేజెస్ అంటే, రియల్ వేజ్ అంటే నీకు వచ్చే జీతము మైనస్ ఇన్ఫ్లేషన్. నీ గతంలో 50,000 శాలరీ ఉంది 1 ఇయర్ క్రితం, ఇవాళ 55,000 శాలరీ ఉన్నది పెరిగినట్టు కాదు. అంటే నామినల్ వేజ్ పెరిగినట్టు, రియల్ వేజ్ తగ్గినట్టు. ఎందుకు తగ్గుతుంది అంటే 1 ఇయర్ క్రితం 50,000తో వచ్చే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవాళ 55,000 పెట్టినా రావు. సో రియల్ వేజెస్ పడిపోతున్నాయి ప్రజలే. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది. మీరు గమనించండి, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా, కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ పెరిగిందా లేదా, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పెరిగిందా లేదా, కాస్ట్ ఆఫ్ హౌసింగ్ పెరిగిందా లేదా. ఇల్లు కొనాలన్నా, ఇల్లు రెంట్కు ఉండాలన్నా, మీరు కొనే వస్తువుల ధరలు పెరిగాయా లేదా చూడండి. అంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సో ఆఖరికి మీరు మొబైల్ ఛార్జ్ చేసుకున్న రేటు పెరిగింది. మీరు గమనించండి, అన్ని రకాల రేట్లు పెరుగుతున్నప్పుడు, నిజ వేతనాలు పడిపోతున్నప్పుడు, జాబ్ అన్సర్టనిటీ పెరుగుతున్నప్పుడు ప్రజల సేవింగ్స్ తగ్గిపోతుంటాయి. ప్రజలు సేవింగ్స్ తగ్గుతున్నప్పుడు గోల్డ్ వైపుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నీ దగ్గర అడ్డగోలుగా సేవింగ్ ఉందనుకోండి, ప్లాట్ కొంటాం. నీ దగ్గర అడ్డగోలుగా సేవింగ్ ఉందని రిస్క్ తీసుకొని స్టాక్ మార్కెట్లో పెడతాం. నీ సేవింగ్సే తక్కువ ఉన్నప్పుడు కాస్త సురక్షితంగా ఉంటుంది, పెరుగుతుందన్న ఆశతో గోల్డ్ మీద పెడతారు. అంటే ఇలా గోల్డ్ పర్చేజెస్ పెరగటానికి కేవలం గోల్డ్ మీద ఉన్న మోజు కాదు కారణం. ఎకనామిక్ అన్సర్టనిటీస్ గోల్డ్ పైన ఇవాళ ఇంత భారీగా డిమాండ్ పెంచింది. ఇప్పుడు చెప్పండి, ప్రధానమంత్రి బంగారం కొనకండి, బంగారం కొనడం వల్ల మనం వృధాగా డాలర్లు ఖర్చు పెడుతున్నాము, ఇది దేశానికి మంచిది కాదు అని చెప్పడం కరెక్ట్. కానీ బంగారం ఎందుకు కొంటున్నారో అర్థం చేసుకొని దానికి పరిష్కారం చూడకుండా ప్రజలకు ఉపన్యాసం చెప్పితే గోల్డ్ కొనడం మానేస్తారా? ఇప్పుడు అదే జరుగుతోంది. గోల్డ్ కొనడం మానేయలేదు, ప్రజలు గోల్డ్ కొనడం పెరిగిపోతుంది. మీకు రెండో ఉదాహరణ చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్లోనే ఇంకో మాట ఏం చెప్పారు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ప్రజా రవాణా మంచిదే, సంతోషం, కాదని ఎవరు అనడండి. కానీ నేను వాడాలి అంటే నాకు గ్యారంటీగా బస్సు రావాలి. హైదరాబాద్ నగరంలో బస్సుల సంఖ్య తగ్గిస్తున్నారు. బస్సుల సంఖ్య తగ్గిస్తుంటే నేను ఎలా బస్సులో పోగలను? సో అందువల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలంగా ఉంటే ప్రాబ్లం లేదు. ఒక నగరంలో 70% ప్రజల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే ఆ నగరం సురక్షితంగా ఉంటుంది. సో ప్రభుత్వం మోడీ గారు చెప్పిన ప్రజా రవాణా వాడండి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, కార్ పూలింగ్ ఫాలో కండి, ఇవన్నీ చెప్పారు. ఎందుకు చెప్పారు ఇవన్నీ? మీరు ఎనర్జీ కన్సంప్షన్ తగ్గాలి, మీరు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గిస్తే ఉపయోగం అని. ఎందుకు? మనం పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ పైన డాలర్లు ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ ఈ ప్రైమ్ మినిస్టర్ నాట్ రైట్, పర్ఫెక్ట్లీ రైట్. ఎస్, మన దేశము 88.6% ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్లను దిగుమతి చేసుకుంటాం. 88.6%. అందువల్ల మనము క్రూడ్ ఆయిల్ పైన, పెట్రోల్ డీజిల్ పైన ఖర్చు పెడితే అది ఖచ్చితంగా దేశ ఎకానమీకి భారమే అవుతుంది. ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సిందే. అందువల్ల ప్రధానమంత్రి చెప్పింది నిజం. అందుకే ఎనర్జీని సేవ్ చేస్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫాలో కమ్మన్నారు, కార్ పూలింగ్ చేయమన్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమన్నారు, ఎరువుల వాడకాన్ని తగ్గించమన్నారు. ఇక్కడ వరకు కరెక్ట్.
కానీ ఇవాళ ఎనర్జీ క్రైసిస్కు కారణాలు ఏంటి అంటే మనము ఎక్కువగా పెట్రోల్ డీజిల్ వాడడం వల్లనే ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందా, ఎనర్జీ క్రైసిస్ వచ్చిందా? మనము కారు వేసుకొని ఒక్కరే పోవడం వల్ల ఎనర్జీ క్రైసిస్ వచ్చిందా? మనము ఆర్టీసీ బస్సు ఎక్కకపోవడం వల్లనే ఎనర్జీ క్రైసిస్ వచ్చిందా? కొంతమేరకు మనము డాలర్లు ఖర్చు పెట్టడానికి కారణమవుతున్నాం, కరెక్టే. కానీ వాళ్ళ ఎనర్జీ క్రైసిస్కు కారణం ఏంటి అనేది అర్థం చేసుకుంటే ప్రైమ్ మినిస్టర్ తన బాధ్యత నిర్వర్తించాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన ఆ భారాన్ని మోపుతున్నది అని అర్థమవుతుంది. దానికి ఉదాహరణ మీకు చెప్తాను. 2014లో ఈ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో అవసరమైన ముడి చమురు అవసరాల్లో 77.6% మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. 77.6%. ఈరోజు 88.6% మనం దిగుమతి చేసుకున్నాం. అంటే దీనికి ఎవరు కారణం? మనమా కారణం? అంటే క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్లో 77%, 78% నియర్లీ ఉన్న ఇంపోర్ట్ డిపెండెన్సీ కాస్త 89% పెరిగింది. దీనికి మనం బాధ్యులమా? మనం ఏమైనా చేయగలమా? రెండవది, మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి, వ్యూహాత్మక చమురు నిలువలు అని. ఏంటి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్? మీకు ఇదేంటో అర్థం కావడానికి సింపుల్. మన నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో నీరు వర్షాకాలం పట్టుకొని జూరాలలో మనం ఎండాకాలం వాడుకుంటాం. దీన్ని వాటర్ రిజర్వాయర్స్. అలాగే ఆహార ధాన్యాలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొని తన గోడౌన్లలో దాచిపెడుతుంది. ఎందుకు? రేపు ఎప్పుడైనా ఫుడ్ స్కేర్సిటీ వస్తే అది బయటికి తీసి ప్రజలు ఆదుకోవటానికి. అలాగే చమురు నిల్వలు కూడా పెట్టుకుంటారు. నీటి నిల్వలు, ఆహార ధాన్యాల నిల్వల్లాగా చమురు నిల్వలు కూడా పెట్టుకుంటారు. అది వరల్డ్ వైడ్గా బెంచ్ మార్క్ ఎంత అంటే 90 days 90 రోజుల అవసరాలకు సరిపోయేటువంటి చమురు, వ్యూహాత్మక చమురు నిల్వలు ఉండాలి. చైనాలో అయితే 8 monthsకి సరిపోయేంత ఉన్నాయి, 8 to 10 months. అమెరికాలో కూడా అంతే, 8 to 10 monthsకి సరిపోయేంత ఉన్నాయి. మన దగ్గర ఎంత ఉన్నాయి? హార్డ్లీ 10 days. మరి దీనికి కారణం ఎవరు? మనమా? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో లోయెస్ట్ ప్రైస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ, ప్రపంచ చరిత్రలోనే ఇంధన ధరలు అతి తక్కువ స్థాయికి పడిపోయినాయి. $25 per barrel కూడా పడిపోయింది. ప్రైమ్ మినిస్టర్గా మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు $108 per barrel ఉండేది. ఇవాళ కూడా $70 per barrel ఉంది. మధ్యలో వెస్ట్ ఏషియా వారప్పుడు కాస్త పెరిగి $120 per barrel అయింది. కానీ ఈ 12 ఏళ్లలో అత్యధిక పీరియడ్ 90% ఆఫ్ ద టైం బిలో $100 ఉంటాయి. ఒక ఎక్కువ కాలం 50-60 మధ్య నుండి. మరి ఎందుకు కొని పెట్టుకోలేదు? ప్రపంచ గ్లోబల్ బెంచ్ మార్క్ ఎంత? 90 daysకు సరిపోయేంత ఉండాలి. చైనా, అమెరికా 8 to 10 monthsకి సరిపోయేంత ఉండాలి. మనం ఎంత ఉంచుకున్నాము? కేవలం 10 days. అంటే ఈ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కెపాసిటీ పెంచుకోవచ్చు కదా, పెంచలేదు. పోనీ పెంచకపోగా ఉన్నదన్న నింపి పెట్టుకున్నారా? ఇప్పుడు మీకు మున్సిపల్ వాటర్ సప్లై మండే రోజు ఉండదు అని మీకు జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పారనుకోండి, మీరు ఏం చేస్తారు? 4 బకెట్లు కొత్తగా కొనైనా, 2 క్యాన్లు కొత్తగా కొనైనా నీళ్లు పెట్టుకుంటారు. కానీ మన ప్రభుత్వం కొత్తగా క్యాన్లు కొనడం మానేసి ఉన్న బకెట్లో కూడా సగం నింపి పెట్టుకున్నారు. ఇవాళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీలో కూడా 64% మాత్రమే నిండున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? అయ్యా, మీరు ప్రపంచంలో, దేశంలో చమురుత్పత్తి పెంచకుండా ఇంపోర్ట్ డిపెండెన్సీ పెరిగింది. మీరు తక్కువ ధరకు ప్రపంచంలో చమురు అందుబాటులో ఉన్నా కొనిపెట్టుకొని నిల్వ చేసుకోలేదు. ఈ క్రైసిస్కు మీరా బాధ్యులు, మేమా? కానీ మా మీద నెట్టివేస్తున్నారు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. అవన్నీ వాడాలి, కావాలని వద్దని అంటలేదు, ఖచ్చితంగా వాడాలి, మంచిగా. కానీ కారణాలు ఏంటి అనేది పరిష్కారం లేకుండా
మీరు పైకెళ్ళి ట్యాప్ ఆన్ చేస్తారు, కింద పెద్ద హోల్ పెడతారు, బకెట్ నిండుతలేదని బాధపడతారు. బకెట్ నిండకపోవడానికి కారణం ట్యాప్ కాదు, కింద హోల్. ఆ హోల్ పూడిస్తే బకెట్ నిండుతుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అయ్యా, మీ ఎనర్జీ పాలసీ వల్ల ఈ భారతదేశం ఈ మేరకు సవాళ్ళు ఎదుర్కొంటుంది. ఇవాళ ఎల్పిజి అయితే అసలు నిల్వలే లేవు మన దగ్గర, జీరో. పోనీ నిల్వలు లేవు, దేశీయ ఉత్పత్తి లేదు, కనీసం ఎనర్జీ డిప్లొమసీ అన్న ప్రాపర్గా ఉందా? ఎనర్జీ డిప్లొమసీ అంటే మనము ఇంధన సరఫరాల్ని అష్యూర్ చేసుకోవడం. ఇవాళ మన దేశం ఎక్కడి నుంచి పెట్రోల్ డీజిల్ కొంటోంది? ఒకప్పుడు 10% ఆఫ్ అవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ వేర్ ఫ్రమ్ ఇరాన్ నుంచి కొనేవాళ్ళు. ఇరాన్ చాలా చౌకగా మనకు అమ్మేది, పైగా మన డాలర్లలో కూడా చెల్లించాల్సింది కాదు, రూపాయలలో చెల్లించేవాళ్ళం. ఆ రూపాయల్లో చెల్లిస్తే లాభం ఏంటంటే, ఇరాన్ నుంచి మనం ఒక 1000 కోట్ల డాలర్ల ఆయిల్ కొన్నామనుకోండి, వాళ్ళు అనివార్యంగా మన రూపాయల్లో చెల్లిస్తాం కనుక మళ్ళీ ఆ డబ్బు తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలతో మన దగ్గర వస్తువులు కొనాలి. ఇంకో మార్గం లేదు, అవసరం, లాభం అది. కానీ ఈ పని చేయాల్సి ఉండే కదా ప్రభుత్వం. కానీ ఏం చేసిందో తెలుసా? ట్రంప్ ఒత్తిడి మేరకు జీరోకి తెచ్చుకున్నాం. ఇవాళ మన ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ లేనే లేవు. రష్యా విషయంలో కాస్త గట్టిగా ఉన్నాం, కానీ ఇటీవల అమెరికాతో ట్రేడ్ డీల్ సందర్భంగా రష్యా నుంచి ఆయిల్ కొనే విషయంలో కూడా మళ్ళీ మనం తడపటాయించాం. ఇవాళ గల్ఫ్ నుంచి మన దేశ ముడి చమురు అవసరాలలో నియర్లీ 2/3 గల్ఫ్ నుంచే వస్తాయి. మన దేశ ఎల్పిజి అవసరాల్లో 50% గల్ఫ్ నుంచి వస్తాయి, పశ్చిమాసియా నుంచి. మన దేశ ఎరువుల అవసరాల్లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచి వస్తాయి. మన దేశ విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఇక్కడి నుంచి రావాలి. అంత కీలకమైన వెస్ట్ ఏషియా విషయంలో మన ప్రభుత్వ పాలసీ ఏంటి? మనం వెళ్ళి ఇజ్రాయెల్తో కంప్లీట్గా కలిసిపోయాం. ఇలా మనకు గల్ఫ్ దేశాలతో సంబంధాలు ప్రశ్నార్థకమైపోయాయి. మన దేశ ముడి చమురు అవసరాల్లో 2/3 వచ్చేటువంటి ప్రాంతంలో వార్ జరిగితే ఇవాళ మన విశ్వగురు ప్రస్తావన ఎక్కడా లేదు. ఎవరైనా మనం పట్టించుకుంటున్నారా? ఎవరైనా మనతో చర్చిస్తున్నారా? ఈ వార్ను పరిష్కరించే దిశలో మన పాత్ర ఏమైనా ఉందా? పనికి మాలిన దివాలా కోర్ పాకిస్తాన్ పాత్ర పోషిస్తోంది తప్ప మనం ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. దీనికి కారణం ఏంటి? గల్ఫ్ ఎంత ముఖ్యమో మీకు అర్థం కావాలి. కేవలం మన ముడి చమురు అవసరాల్లో 2/3 దిగుమతి చేసుకోవడమే కాదు, ఇక్కడి నుంచి మన ఎల్పిజి అవసరాల్లో 50% రావడమే కాదు, 1 కోటి మంది భారతీయులు ఈ దేశాల్లో పనిచేస్తున్నారు. 1 crore ఇండియన్స్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ 5,000 కోట్ల డాలర్లు ఇండియాకు పంపిస్తుంటారు ఫారిన్ ఎక్స్చేంజ్. వాళ్ళందరూ తిరిగి ఇండియాకి వస్తే మనం ఎంప్లాయ్మెంట్ చూపెట్టలేము. ఇవాళ గల్ఫ్ దేశాలు మన దేశంలో లాస్ట్ 5 ఇయర్స్లో 5,000 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇండియన్స్ ఇవాళ పెద్ద ఎత్తున వెస్ట్ ఏషియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దుబాయ్లో ప్రాపర్టీ పర్చేజెస్లో మనం వన్ ఆఫ్ ద లీడర్స్. సో ఇన్ని రకాలుగా ఇండియాకు కీలకమైన ప్రాంతంలో మనము అవకాశాలు వదులుకున్నాం. ఎందుకు? ఇజ్రాయెల్తో సంబంధాలు ఉండకూడదని నేను అంటలేను. ఇజ్రాయెల్తో సంబంధాల కన్నా కూడా ఇది ఇంకెక్కువ ఇంపార్టెంట్, అందుకే బ్యాలెన్స్ చేయాలంటున్నాం. కానీ బ్యాలెన్స్ వదిలేసి 24 గంటల్లో ఇరాన్పై యుద్ధం చేయబోతున్నాడని తెలిసి ఇజ్రాయెల్కు మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి నెతన్యాహును కౌగలించుకొని భారతదేశం పూర్తిగా ఇజ్రాయెల్తోనే ఉంది అని చెప్పారు. అవసరమా ఇది? దీనికి కారణం ఏంటి? ఇజ్రాయెల్తో ఉన్న ఐడియాలజికల్ బంధమే తప్ప దేశ ప్రయోజనాలు అనే అంశమే ఇక్కడ కనబడడం లేదు. ప్రపంచంలో యూరప్ లాంటి దేశాలు కూడా ఇంత ఓపెన్గా ఇజ్రాయెల్ వైపు లేవు, బ్యాలెన్స్ చేస్తాయి. చైనా, రష్యా, యూరప్. ఇండియా మాత్రం కంప్లీట్గా అమెరికా, ఇజ్రాయిల్ పాలసీకి తీసుకెళ్ళి మన అనుసంధానం అయిపోయాయి. ఇవాళ పరిస్థితి ఏంటి? మనకు వెస్ట్ ఏషియాలో మనకు రోల్ లేకుండా పోయింది. అంటే మన ఎనర్జీ డిప్లొమసీ ఎక్కడ పోయింది? ఇంపోర్ట్ డిపెండెన్సీ పెరిగింది.
స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ను మనం పెట్టుకోలేదు. అపార్చునిటీ ఉండి కూడా ఎనర్జీ డిప్లొమసీని చెడగొట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి ఎనర్జీ క్రైసిస్ ఉంది, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడండి, మీరు కార్ పూలింగ్ చెయ్యండి, ఎనర్జీ సేవ్ చేయండి అని చెప్తున్నారు. ఎంత సేవ్ చేస్తే ఏమవుతుంది అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ పోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా జంక్ ఫుడ్ తిని, భయంకరంగా పనికిమాల ఆయిల్ ఫుడ్ తిని, భయంకరంగా ప్రాసెస్డ్ ఫుడ్ తిని, భయంకరంగా కారం తిని కడుపు మండుతుంటే అసిడిటీ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుందా? అసిడిటీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే కొంత ఉపశమనం కొరకు. మీరు ఈ పనికిమాలని అన్ని తిని కడుపు చెడగొట్టుకొని ఈనో వేసుకుంటే అయిపోతుంది, అసిడిటీ ట్యాబ్లెట్ వాడితే అయిపోతుంది. మీరు అసిడిటీ ట్యాబ్లెట్ కిలో ట్యాబ్లెట్ వాడినా తగ్గదు. రూట్ కాజ్ ఎనాలిసిస్ చేసి, రూట్ కాజ్ ఏంటి, ఇవాళ నా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల నేను ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాను, అసిడిటీ, అల్సరేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాను. నా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటాను అని ఆలోచించాలి తప్ప నా ఫుడ్ హ్యాబిట్స్ ఇలాగే కొనసాగిస్తాను కానీ అసిడిటీ గోళీలు వాడతాను, మీరు అసిడిటీ గోళీలు వాడండి అని సలహా చెప్తే అయిపోతుందా? అందువల్ల ఎకానమీలో రూట్ కాజెస్ ఏంటివి అని అర్థం చేసుకోకుండా, వాటికి పరిష్కారాలను చూడకుండా, తమ తమ పొరపాట్లను తమ చాతకానితనాన్ని ప్రజలపైన నెట్టి ప్రజల్ని త్యాగాలు చేయమని అనడంలో అర్థం ఏముందా అనేది. చివరగా మరి ఇవన్నీ ఇలా ఉంటే ఏం చెప్తున్నారు? చాలా పెద్ద సబ్జెక్టు, అందుకే నేను ఎంత 4 గంటలు మాట్లాడినా కూడా ఒడవని సబ్జెక్ట్, అందుకే ఎక్కడో క్లోజ్ చేయాలి. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి, మనము అద్భుతంగా ఇవన్నీ ఇలా ఉన్నాయని మనకు చెప్పరు. ఏం చెప్తారు? భారతదేశ ఎకానమీ బ్రహ్మాండంగా పెరుగుతుంది, మీకు దేశం పైన ప్రేమ లేక మీరు ఇలా చెప్తున్నారు. ఇండియా ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ, త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతుంది. మీకు దేశం మీద ప్రేమ లేక ఇవన్నీ మాట్లాడతారు అని అంటున్నారు. దేశం అంటే ఏమిటో అర్థమైతే ప్రేమ ఎవరికి ఉన్నదో అర్థమైంది. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులో అని గురజాడ ఇవ్వాలి కాదన్నది చాలా ఏళ్ళ క్రితమే అన్నారు. అంటే దేశం అంటే మనుషులు అని అనుకుంటే మనకు అర్థమవుతుంది అసలు సమస్య. నిజమే, ఇవాళ భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాదని నేను అంటలేను, ఇవాళ ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ కాదని నేను అంటలేను. కానీ ఈ ఎవరేజెస్ అసలు విషయాన్ని చెప్పదు. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం తీసుకున్నాం అంటే ఆదాయం ఎట్లా అంటే అందులో అదాని ఆదాయం ఉంటుంది, నా ఆదాయం ఉంటుంది, మీ ఆదాయం ఉంటుంది, అంబానీ ఆదాయం ఉంటుంది, అందరి ఆదాయాలు కలిపితే జాతీయ ఆదాయం అవుతుంది. కానీ అందరి ఆదాయం సమానమా? ఆదాని ఆదాయమో ఒక సెక్యూరిటీ గార్డ్ ఆదాయం ఒకటేనా? కానీ ఇండియన్ ఇన్కమ్ అన్నప్పుడు అందరిది కలిస్తేనే కదా. వెనకనికి ఒక సామెత ఉంది కదా, నేను 1000 ఆవులు కాస్తాను అన్నాడు. 1000 ఎవరి అంటే 999 ఆవులు మా యజమాని, ఇతను అది ఒక్క ఆవు అంటాడు. సో అందువల్లనే మనము ఈరోజు జీడిపి అంటే భారతదేశం మొత్తం ఆదాయం చూస్తే మన దేశంలో 5వ స్థానం. నిజమే, ఈ మధ్య 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయాం, డాలర్ రేట్ పడిపోవడం వల్ల, రూపాయి రేట్ పడిపోవడం వల్ల. బట్ స్టిల్ వీఆర్ ఆన్ ద టాప్ 5. కానీ తలసరి ఆదాయంలో మన ఎంత తెలుసా? 140 to 150 ఉంటాం. 140వ ర్యాంక్ నుంచి 150వ ర్యాంక్లో ఉంటాం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమా? ఎస్, మన 6 to 8% మధ్య ఎకానమీ గ్రో అవుతుంది. కరెక్టే, మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అది కూడా ఎందుకంటే చైనా గతంలో 9 to 10% గ్రోత్ ఉంటే అది పడిపోయి ఇప్పుడు 4 to 5% పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే 1000 రూపాయలు ఉన్నప్పుడు 2000 అవడం ఈజీ, 5000 ఉన్నప్పుడు 10,000 అవడం ఈజీ, 50 లక్షల ఆదాయం ఉన్న తర్వాత 1 కోటి రూపాయలు కావడం సులభం కాదు. అంటే యాజ్ యువర్ ఎకానమీ గ్రోస్, హై రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఆ బేస్ మీద సాధ్యం కాదు. ఇవాళ చైనా గ్రోత్ రేట్ 4 to 5% పడిపోయింది కనుక ఇండియా అయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాదని అనట్లేదు. కానీ తలసరి ఆదాయం
లో చూస్తే మన 120th ర్యాంక్. చూడండి మీరు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. అంటే చదువు, ఆరోగ్యము, పౌష్టికాహారము వీటన్నిటి లెక్క తీస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. అందులో మనది 130th ర్యాంక్. అందువల్ల దేశం మొత్తం మీద చూసినప్పుడు మనం బ్రహ్మాండంగా ఉన్నాం, దాంట్లో డౌట్ లేదు. మనం దేశంలోనే ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీ. కానీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? $2,800. అంటే ప్రపంచంలో మనం కంట్రీస్లో పోలిస్తే 140-150 ర్యాంక్ వదిలి ఉంటుంది. అందువల్ల దేశం అంటే ప్రజలు, దేశం అంటే మనుషులు, ప్రజల ఆదాయాలు పెరగడమే దేశ అభివృద్ధి అని కనుక నిర్వచిస్తే ఎక్కడున్నామన్నది ప్రశ్నించుకోవాలి. సో దానికి అనుగుణమైనటువంటి ఆర్థిక విధానాలు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ మిడిల్ క్లాసే తీసుకోండి, సేవింగ్స్ పడిపోతున్నాయి, ట్యాక్స్ బర్డన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, మీకు సేవింగ్స్ అన్సర్టన్ అవుతున్నాయి. నువ్వు ఎక్కడైనా బ్యాంకులో దాచుకుంటే చాలని వడ్డీ రేటు, స్టాక్ మార్కెట్లో పెడితే ఏమవుతుందో తెలియదు. ఇవాళ ఇండియాలో చూడండి, రిచెస్ట్ మ్యాన్ అడగండి, మీరు హ్యాపీగా ఉన్నారా అంటే లేని సార్ అంటాడు. ఎందుకంటాడు? నా వెంచర్లలో ఇంకా అమ్ముడుపోలేదు సార్, కొత్త వెంచర్ వేద్దామంటే ఇదే పోతలేదు అంటాడు. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అడగండి, నీవు హ్యాపీగా ఉన్నావంటే లేదు సార్, మా ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు, నా దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాడు వెళ్ళిపోతున్నాడు అని అంటారు. పోనీ మీరు మిడిల్ క్లాస్ అడిగారా? నా సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుందంటారు. పోనీ ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళు అడిగారా? నా జాబ్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, ఎప్పుడు మీకు నోటీస్ వస్తుందో ఈమెయిల్ వస్తుందో తెలియకుండా టెన్షన్లో ఉందంటారు. అన్ఎంప్లాయిడ్ వాళ్ళు అడగండి, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంటారు. చూడండి, ఎకానమీలో ఆల్ స్ట్రేట్ ఆఫ్ సొసైటీ ఇవాళ ఒక డిస్కంటెంట్ అనేది పెరిగింది. దీనికి కారణం ఏంటి? ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రజల జీవితాలలో రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. మనం గర్వపడదు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కానీ దేశ ప్రజలకు అది పూర్తి స్థాయిలో, సమాన స్థాయిలో అందడం లేదు. అక్కడే మన ఛాలెంజెస్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, నేను ఒక గోల్డ్ అండ్ ఎనర్జీ ఉదాహరణతో మీకు చెప్పాను. అసలు సమస్యకు కారణాలు వెతకకుండా, అసలు సమస్యకు కారణాలు పరిష్కరించకుండా తమ వైఫల్యాలను ప్రజలపైన నెట్టి ప్రజలను త్యాగాలు చేయండి అనే ఆర్థిక దృక్పథం వల్ల, రాజకీయ ఆర్థిక దృక్పథం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది మీకు ఒక్క దాంట్లో కాదు, అన్నిట్లో కనబడుతుంది. మీరు ఇవాళ ప్రతి విధానంలో కనబడుతుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, గర్వపడాలి. ఈవెన్ ఐఫోన్లు కూడా ప్రపంచంలో ఎక్కడ ఐఫోన్ కొన్నా అందులో ఇండియాలో తయారైనవి ఉంటాయి. కానీ మీకు ఆశ్చర్యం వేస్తే దేశంలో జరుగుతున్నది ఏంటి? కేవలం అసెంబ్లింగ్ జరుగుతుంది. ఆ ఐఫోన్లో ఉపయోగించే పరికరాలన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల ఎక్కువ డాలర్లు ఖర్చు పెడుతున్నాం. సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తున్నాం. కానీ దాని కొరకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పేమెంట్ భారీగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్రహ్మాండంగా ప్రొడక్షన్ చేస్తున్నాం. కానీ దాంట్లో వాడే లీథియం అయాన్ బ్యాటరీలన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. మనము డేటా సెంటర్లు పెట్టుకుంటున్నాం, కానీ ఏఐ మోడల్స్ డెవలప్ చేయడం లేదు. సో ఇలా మన విధానాల్లో ఉండేటువంటి లోపాల వల్ల మనము పై మెరుగులు చూపుతూ ఎకానమీ చాలా బాగుంది అని కన్విన్స్ చేస్తాం. అందులోకి లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని కోరుతూ మరొకసారి ఓపికగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు.